Whatever from my side will be ready. ఎస్ OG2కి సంబంధించి అనౌన్స్మెంట్ వీడియో వచ్చిందంట. సో ఏంటంటే అప్డేట్ నేనే చూడలేదు, చాలా లేట్గా అయితే చూస్తున్నాను. సో ఏంటంటే ఈ మధ్య బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎక్కువగా మనం ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిగతా అప్డేట్స్ మీద ఎక్కువగా మనం కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. బట్ దానికి ఆల్టర్నేటివ్గా ఫ్యూచర్ లేదని తీసుకొచ్చే ప్రయత్నిద్దాం. సో ఏంటంటే ఓజీ యూనివర్స్ అని చెప్పి ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు నిమిషం 26 సెకండ్లు ఉంది. చూసి అసలు ఈ వీడియోలో ఏముంటుంది ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూనిక్ అప్డేట్స్. సో రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. సో చూసిన తర్వాత మనం ఒకసారి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఓజస్ గంభీరా. అది కామిక్ రిలీజ్ చేయడం జరిగింది కదా, తర్వాత బుక్లో పేజెస్ అనుకుంటే ఇవన్నీ సుభాష్ చంద్రబోస్ అంతా. అతని పేరు ఏంటంటే ఓజస్ గంభీరా అంటాడు. దట్స్ ఫస్ట్ ఓపెనింగ్ షాట్ ఆఫ్ ది సినిమా. ఓహో, యాజ్ ప్రామిస్డ్. ది ఫైట్ స్టార్మ్. సో హి హాస్ ఎ పెట్ అన్నమాట. ఓహో, స్టోరీ ఎక్స్ప్లెయినింగ్ చేశారా ఇది? And that English abbreviation is called Outsider, sir. Iconic visual. వా, ఐకానిక్ విజువల్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే అంటున్నారంటే ఒకసారి ఆలోచించండి. They call him OG2. Whatever from my side will be ready. Ready. Come on. వా, ఓజీ యూనివర్స్ అంటే నాకు తెలిసి 2 పార్ట్లతో అయిపోయేది కాదు. ఇది ఖచ్చితంగా 3వ పార్ట్ కూడా ఉండబోతుంది. దాంతోపాటు ఏంటంటే దీనికి ఓజీ యూనివర్స్ అంటేనే అర్థమవుతుంది. తర్వాత మళ్ళీ సాహో, బ్లడీ రోమియో ఇవన్నీ ఉంటాయి. బట్ ఒక డైరెక్టర్ల మధ్య ప్రతిదీ కూడా ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మన లోకి W23కి సంబంధించి అల్లు అర్జున్ది ఆ చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేయడం, అండ్ ఇప్పుడు స్టోరీ టెల్లింగ్ని కూడా ఈ రేంజ్లో చెప్తారా అన్న విధంగా మంచి రిథమ్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో డైరెక్టర్లు ఏంటంటే మనకు కొత్తగా ట్రెండ్ అయితే సెట్ చేయడం జరుగుతుంది. సో బాగుంది, స్టోరీ ఎక్స్ప్లెయిన్ కూడా బాగుంది. సో ఆ వీడియోలో ఉన్నది సుజిత్ గారు చెప్పింది, తర్వాత మళ్ళీ డీటెయిల్గా ఇంకో క్లీన్ వీడియో అయితే మొత్తం ప్రాపర్గా ఒక దగ్గర తీసుకొని క్లీన్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడే ఎవరో అప్డేట్ సడన్గా చూడడం జరిగింది, చూసి అందుకే వీడియో చేసేయడం జరిగింది. సో ఏంటంటే దాని గురించి మళ్ళీ డీటెయిల్గా ఒక వీడియో ఎక్స్ప్లెయినింగ్ అయితే చేస్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఓజీ సినిమాకి సంబంధించి నేను బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చెప్పినప్పుడు మామూలు సపోర్ట్ కాదు, వేరే రేంజ్లో సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే చూద్దాం, దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ దాని గురించి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఫైనల్గా ఇదే మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మరి యూనిక్ అప్డేట్స్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.